అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. డాక్టర్స్ అంటే మనకి ముందుగా భావించేది దేవుడితో సమానంగా భావిస్తూ ఉంటాం. మరి ఈరోజు అమెరికాలో డాక్టర్స్ని మనం కన్సల్ట్ చేయాలంటే ఎంత కష్టం కదా. ఎవరైనా ఒక ప్రాబ్లం వస్తే వెళ్ళాలంటే అది మన వాళ్ళైతే ఎంత బాగుంటుంది అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సో ఇక్కడ అమెరికా పరిస్థితులు టైమింగ్స్ బట్టి మనం అలా కాంటాక్ట్ అవ్వడానికి ఈజీ ఉండదు. సో మరి ఫైనల్లీ మనకి డాక్టర్ శిరీష తీర్థాల గారు తెలుగు వారు ఉన్నారు. ఒకసారి పరిచయం చేసుకుందాం, మాట్లాడదాం. హలో అండి. హలో అండి, నైస్ మీటింగ్ యూ. నైస్ టు మీట్ యూ అండి. యుఎస్ లో అనగానే ఫస్ట్ ప్రాబ్లం అంతా ఏంటి అంటే ఒక డాక్టర్ ని కన్సల్ట్ చేయాలంటే తెలుగు వాళ్ళు చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. ఎందుకని ఇలా జరుగుతూ ఉంటుంది? ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఒకటి స్కెడ్యూలింగ్, ఇన్సూరెన్స్ అండ్ దెన్ కల్చర్ అండ్ కమ్యూనికేషన్. మన ఫుడ్ హ్యాబిట్స్, మన అలవాట్లు, మన భాష. సో దట్ పర్సనల్ కనెక్షన్ దట్ రియల్లీ హెల్ప్స్ when you see from your own area that can speak the same language, can understand the food habits and give like more access to you, like can get the patients quicker into your practice. So that I think is very important. డాక్టర్ అనే ఒక ప్రొఫెషన్ కి చాలా వాల్యూ ఇస్తాం. అండ్ సారీ టు సే దట్ ఇలా అంటున్నాను, చాలా డబ్బులు కూడా వస్తాయంటారు. సో యుఎస్ లో మరి అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మన ఇండియన్ డాక్టర్స్ మనకి ఇండియాలో అంటే మన ఈజీగా వెళ్ళి కన్సల్టెంట్ తీసుకోవచ్చు, ఇక్కడ అలా కుదరదు. అలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మీ వరకు వచ్చిన కేసెస్ కానీ, సో ఇక్కడ మీరు అంటే ఎట్లాంటి కేసెస్ చూసారు? వేస్ అంటే ఇక్కడ మనకి ఇండియాలో సిస్టమ్ కి అమెరికాలో సిస్టమ్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇన్సూరెన్స్ అండి. అమెరికన్ సిస్టమ్ ఈజ్ మోస్ట్లీ ఇన్సూరెన్స్ బేస్డ్ సిస్టమ్. సో ఫర్ ఎనీబడి టు సీ అ డాక్టర్, ఆఫ్ కోర్స్ యూ కెన్ డూ అ సెల్ఫ్ పే, but health insurance, like there are so many health insurances and the doctors are in network, out of network, and then PPO, HMO, so many plans. First of all, to make things more confusing, and then appointment system. Meeru చూస్తే అక్కడ you don't need an appointment, you can just go in and then see a doctor within a day or so. ఇక్కడ ఏంటంటే we have like we dedicate the time slot for each person. New patient consultation ante minimum 45 minutes to 1 hour, and follow-ups ante minimum half an hour. So we dedicate the time. It's the electronic medical record, like everything, like the documentation, billing. So it's a completely entire different system. That's where I think some confusion and some inconvenience comes. And also to see a specialist. Most of the insurances require referral. What does that mean is, మనకి ఇండియాలో ఓకే నాకు తలనొప్పి వచ్చింది, న్యూరాలజీని చూడాలి, యూ కెన్ జస్ట్ గో సీ అ న్యూరాలజిస్ట్ వెన్ ఎవర్ యూ వాంట్ అండ్ విచ్ ఎవర్ న్యూరాలజిస్ట్ యూ వాంట్. ఇక్కడ అంటే ఫస్ట్ యూ సీ ద ప్రైమరీ కేర్ ప్రొవైడర్ విచ్ ఈజ్ యువర్ మెయిన్ ఫ్యామిలీ డాక్టర్ లాగా. ముందు వచ్చి వాళ్ళని చూసి తర్వాత వాళ్ళు ఇచ్చిన రిఫరల్ తీసుకుని దెన్ దే హ్యావ్ టు గో సీ ద న్యూరాలజిస్ట్. సో దట్స్ వేర్ ఇట్స్ లైక్ అ సిస్టమ్ థింగ్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే. ఏజ్ బట్టి ఎన్ని ఇయర్స్ ఎట్లా కన్సల్ట్ చేసుకోవాలంటారు? ఇప్పుడున్న పరిస్థితులు లైఫ్ స్టైల్ చూసుకున్నట్లయితే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చూస్తున్నాం, చిన్నపిల్లలు తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు, సో చాలా మంది ఒబేస్ వస్తున్నారు. సో వీటన్నిటికీ కారణం అంటే మనం తొందరగా ఏంటి అనేది తెలుసుకోకపోవడం కూడా ఒక రీజన్ అంటారు నేను. సో ఒక విమెన్ వెళ్ళి చూసుకోవాలి, ఒక డైలీ రెగ్యులర్ చెకప్ చేసుకోవాలంటే లైక్ ఎన్ని ఇయర్స్ లో? అంటే ఎవ్రీ ఇయర్ అండి, ఎవ్రీ ఇయర్ ఒక్కసారి వెళ్ళి మీరు డాక్టర్ని కలవండి, చూపించుకోండి, బేసిక్ బ్లడ్ వర్క్ చేయించుకోండి, ఎనీమియా ఉందనుకో. సో ఫర్ మోస్ట్ people, like between like 25 until like I would say 45 to 50, the common things I see are in women are iron deficiency anemia. So anemia and catch చేసినప్పుడు iron deficiencies మీరు ఫిక్స్ చేసినప్పుడు they feel so good. Again vitamin deficiencies అవన్నీ కరెక్ట్ చేసుకొని రైట్ ఫుడ్ మీద ఫోకస్ పెట్టి, and then right lifestyle habits like exercise, diet, like when you change those things you feel good, your family feels good. So that's what happens. ఇక్కడ ఉన్న మన తెలుగు వారికి విమెన్స్ కి ప్రత్యేకంగా మీరు లైఫ్ స్టైల్ అంటే ఇది కరెక్ట్ చేసుకుంటే మీ లైఫ్ స్టైల్ మారుతుంది అనడానికి మీ వర్డ్స్? I'm a big proponent of lifestyle. I'm a lifestyle board certified physician too. Say మనం ఎవ్రీడే బ్రష్ చేసుకుంటాము, బెడ్ చేసుకుంటాము, కుకింగ్ చేసుకుంటాము. But if I ask like my patients, like do you do regular exercise? Exercise ante gym ke liye edo kaadu, at least do you walk for at least 30 minutes a day, right? For like most of, at least from our culture, what I see is for them the family is important, again kids are important, cooking is important, job is important, but then where are you? Where is your self care?
So that's why I highly educate for my patients that self-care is not selfish. You need to take care of yourself first, and then your family, then you can take better care of your family. మన ఫ్లైట్లో చూడండి వెళ్ళినప్పుడు చెప్తారు ఆక్సిజన్ ముందు మీ మీద పెట్టుకోండి, తర్వాత పక్కన వాళ్ళ మీద పెట్టండి. సో గుడ్ ఫుడ్, అగైన్ ఫుడ్ అంటే తినడం మానేయద్దు. ద వే యూ ఈట్ దట్ యూ చేంజ్. లైక్ వైట్స్ కట్ చేసుకోండి, మోర్ ఫైబర్ వెజిటబుల్స్ పెట్టుకోండి. దెన్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎయిమ్ ఫర్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఎవ్రీ డే. స్క్రీన్ టైం కట్ చేయండి, సోషల్ మీడియా టైం కట్ చేయండి. At least stop the screen 1 hour before you go to bed time. So that is very important. Don't scroll until you are on the bed. And yeah. ఇప్పుడు యుఎస్ లో చాలా మంది మన ఇండియన్స్ కన్నా పోల్చుకుంటే ఎక్కువ దగ్గర 80 years 90 years బతుకుతారు. వీళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. బట్ వీళ్ళు మనకన్నా మీరు అన్నట్టుగా వైట్స్ ఎక్కువ తింటారు, పిజ్జా, బర్గర్స్, ఇవన్నీ మనం పాస్తా, ఇవన్నీ కూడా వీళ్ళ లైఫ్ స్టైల్. వీళ్ళు తిన్నా కూడా వీళ్ళు 80 years 90 years వాళ్ళు సర్వైవ్ అవుతారు. మన వాళ్ళు 60 years రాగానే రిటైర్మెంట్ తీసుకుంటారు. ఏంటి డిఫరెన్స్? If I have to say, genes are one more thing అండి. సో ఎవ్రీథింగ్ అంటే వాళ్ళు అన్ని తిన్నా 90 years ఉన్నారు, మనం ఎంతో తిన్నా కూడా ఇన్నే ఇయర్స్ ఉన్నాం అన్నదానికి యూ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ ఎ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. అవర్ జీన్స్ ఆర్ డిఫరెంట్, అవర్ బాడీ కంపోజిషన్ ఇస్ డిఫరెంట్. జస్ట్ ఎ ప్లెయిన్ ఎగ్జాంపుల్, హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ ద వర్డ్ బాడీ మాస్ ఇండెక్స్? ఆ బాడీ మాస్ ఇండెక్స్లో లైక్ WHO క్లాసిఫికేషన్ చూసుకుంటే ఫర్ Caucasians, anything BMI about 25 is overweight. But for Asians, anything about 23 is overweight. So we are not that lucky that we compare with these people. So we have to accept our composition and eat accordingly and follow the lifestyle accordingly. Yeah. Thank you very much, Andy. Thank you so much. Thank you.